పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 రోజుల ధ్యాన వడకముని పవిత్రాత్మ గీతం ద్వారా మనం ప్రారంభించుకుంటూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువులో ఎదుగుతూ ఆయనను అన్వేషించడం కావాల్సినటువంటి పవిత్రాత్మ అభిషేకం కోసము ఈ పవిత్రాత్మ గీతాన్ని ఆలపించుదాం.
దిగిరావా, మాపై దిగిరావా. పరిశుద్ధుడు మార్కు వ్రాసిన శుభవార్త 1వ అధ్యాయము 35 నుంచి 38 వచనములు. ఆయన వేకువ జామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులను ప్రభువును వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మిమ్ము వెదకుచున్నారు అని చెప్పిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదాము. మానవుణ్ణి నీ పోలికలో సృజించి నీ చేతులతో రూపుదిద్దుకున్న మానవుడు ఎల్లప్పుడూ కూడా నీ అన్వేషణలో ఉన్నాడు ప్రభువా. నిన్ను వెదకుచున్నాడు, నిన్ను కనుగొనడానికి ఆరాటపడుచున్నాడు. కానీ తన అన్వేషణలో ఎన్నో కష్టాలు, బాధలను అనుభవిస్తూ మేము వెదకటలో చాలాసార్లు అలసిపోతున్నాడు. కావున ఆ అన్వేషణను మనస్ఫూర్తిగా నిండు హృదయముతో చేసిన ఎడల మిమ్మల్ని కనుగొనుటకు మా పైన నీ అనుగ్రహములను, పవిత్రాత్మ వరములను కురిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నిరంతరముగా మీ అన్వేషణల వండి మీ వాక్యానుసారముగా జీవిస్తూ మిమ్మలను కనుగొని ప్రపంచనముకు చాటి చెప్పే బిడ్డలుగా మమ్మల్ని అందరిని మార్చమని మనాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పునరుత్థానైన క్రీస్తు నామములో మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలో మానవుడు తప్పు చేసినప్పుడు దేవుడే మానవుని కోసము వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఆదాము హవ్వలు ఏ విధముగా అయితే దేవునికి మాటను ధిక్కరించి వారి అవిధేయత వలన వారు దిశమలతో దేవుని చప్పుడు విని దాగుకున్నప్పుడు యావే దేవుడే స్వయాన అడుగుతున్నాడు, ఓయి నీవెక్కడా అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా తప్పిపోయిన మానవుని దేవుడు ఏ విధంగా అన్వేషించి కనుగొంటున్నాడో, నిరంతరము మానవుడు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మానవుని సృష్టించినందుకు మనసు నొచ్చుకున్నాడు. ఎలయనా ఎల్లప్పుడూ ఈ మానవుడు దుష్క్రియలు చేస్తూ చెడు పనులే చేయాలని ఆలోచిస్తున్నాడని తలంచి దేవుడు తన మనసు నొచ్చుకున్నాడు. కారణం ఏంటంటే మానవుడు దేవుని రూపంలో ఉన్నాడు, దేవుని శ్వాసన కలిగి ఉన్నాడు. అలాంటి మానవుడు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేస్తున్నాడని తలంచి మానవ జాతినే తుదముట్టించాలనుకున్నాడు. కానీ నోవా నీతిమంతుడిని ఎన్నుకొని తన సృష్టిని, ఈ యొక్క ప్రపంచాన్ని, విశ్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అలాంటి తరుణములో మానవుడు కరుడుగట్టినటువంటి హృదయముతో ఉన్న సమయములో దేవుడే స్వయాన ఆయన ఆజ్ఞను మానవ హృదయలో ఉంచుతున్నాడు. ఆ హృదయము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి తప్పించాలని, కనుగొనాలని ఆరాట పడుతూనే ఉంది. ఆ మాటను ప్రియ సహోదరి సహోదరులారా
ఇర్మియా గ్రంథము మనము చదువుకుంటున్నాం. 31వ అధ్యాయం 33వ వచనములో, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంచుదను, వారి హృదయముపై లిఖింతును, నేను వారికి దేవుడు నగుదును, వారు నా ప్రజలగుదురు. ఈ యొక్క ధర్మశాస్త్రమును బట్టి దేవుడు మానవ హృదయాలపై లిఖించాడు కాబట్టి ఆ రోజు నుంచి నేటి వరకు ప్రజలందరూ కూడా దేవునికి బిడ్డలుగా ఉంటున్నారు. అదేవిధముగా ఆ కరడుగట్టిన హృదయాన్ని, ఆ రాతి గుండెను దేవుడు తొలగించి మాంసపు గుండెగా మారుస్తున్నాడు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం, మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లును నా విధులను పాటించినట్లును చేయుదును అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదోని తోటలో ఏ విధంగా అయితే దేవుని వాక్కును, మాటను, చట్టమును ధిక్కరించి ఆదాము ఏవమ్మలిద్దరూ పాపము చేసి ఉన్నారు, ఆ తరువాత దేవుడు ఆ యొక్క రాతి గుండెను తొలగించి మాంసపు గుండెనిచ్చి స్వయాన ప్రభువే మన హృదయలో మాంసపు గుండెగా మార్చి మన హృదయాలపైన తన యొక్క ధర్మశాస్త్రాన్ని, తన చట్టాన్ని లిఖించి ఉన్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా మానవుడు దేవుని కోసము తప్పిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీసభ సత్యోపదేశంలో పుట సంఖ్య 28 నుంచి 30 వరకు, 28 తర్వాత 27, 28, 30 ఈ సంఖ్యలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అవి ఏమని తెలియజేస్తున్నాయంటే, దేవుని తెలుసుకొనగల శక్తి, సామర్థ్యం ఒక నరుడికి మాత్రమే ఉన్నాయి. చేతిలో రూపుదిద్దుకున్నాడు కాబట్టి నరునిలో ఈ తపన ఉన్నందునే దేవుడు నరుని తన వైపుకు ఆకర్షిస్తున్నాడు. అందుకే మానవుడు సత్యం కోసము, చిరానందము కోసము, అరులు చాస్తూ వాటి కోసము ఎడతెరిపి లేకుండా వెతుకుతున్నాడు. నరుడు ఈ విధంగా వెతుకుతున్నాడు కాబట్టే దేవుడు నరునిలో ఆ తపన ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఆ తపన మానవులో ఉంది కాబట్టే ఈ సత్యాన్వేషణ, దేవుని అన్వేషించటంలో మానవుడు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇది ఆషామాషి విషయం కాదు. బాగా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఆ చరిత్ర ప్రారంభ దశ నుంచి కూడా ఈనాటి వరకు దేవుని కోసము మనిషి దేవుని అన్వేషిస్తూనే ఉన్నాడు. ఈ అన్వేషణలో తాను పొందినటువంటి అనుభవాలను, అనుభూతులను నానా రూపాల్లో వ్యక్తం చేస్తూ వచ్చాడు. మత నమ్మకాలైతేనేమి, తన జీవన సరళిలు అయితేనేమి ఎన్నో విధాలుగా పొందుపరుచుకొని ప్రభు వెతుకటలో నిత్యము కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ మార్గాలు ప్రార్థనలైతేనేమి, బలులైతేనేమి, మత కర్మలైతేనేమి, తపస్సులైతేనేమి, ఈ విధంగా మొదలైనటువంటి రూపాలుగా మలచి దేవుని అన్వేషించుటలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరుల, ఈ అన్వేషణ దేనికోసం? దేవుని కోసమే. సత్యము కోసము, జీవము కోసము, మార్గము కోసము మనము దేవునిలో అన్వేషిస్తూ ఉన్నాం. దేవుని కోసం నరుడు సాగించే ఈ అన్వేషణలో చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అవి ఊరికే రాదు. దేవుడు మానవుని అన్వేషించటంలో తన మేధస్సును, తన శక్తిని
నిర్మలమైన మనస్సును, చిత్తశుద్ధిని పెట్టుబడిగా పెడితేనే అవి పెట్టి ఇంకా శ్రమించాల్సి ఉంటుంది దేవుని అన్వేషించటంలో. అంతేకాకుండా దేవుని వెతకటం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే ఆ దేవుని మనందరం కూడా వెతకగలం, కనుగొనగలం, ప్రకటించగలం. అదే చేశారు శ్రీసభ చరిత్రలో. ఆది నుండి కూడా ఇప్పటి వరకు ఎంతోమంది దేవుని కనుగొన్నారు. ఉదాహరణకు ఈరోజు మన సువార్త పాటలు విని ఉన్నాం. ఈ యొక్క ధ్యానం రోజు మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 37 వరకు మనం చదువుకున్నాం. చూడండి, అక్కడ యేసు ప్రభువు ప్రార్థన కోసమై నిర్జన ప్రదేశానికి వెళ్ళినప్పుడు సీమోను అతని సహచరులు ప్రభు కోసం వెదకుచ్చు వెళ్ళారు, కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వాళ్ళు అంటున్న మాటలు చూడండి. అందరూ మిమ్ము వెదకుచున్నారు అంటే ఇక్కడ దానికంటే ముందు ప్రజలకు యేసు భగవానుడు స్వస్థతపరిచి ఉన్నాడు. వారందరిని తాకి స్వస్థతపరిచి ఉన్నాడు. అదేవిధంగా దయ్యము బట్టిన వారిని విడిపించి ఉన్నారు. దానికంటే ముందుగా ఆ ప్రాంతంలో క్రీస్తు ప్రబోధాన్ని మొదలుపెట్టి ఉన్నారు. కాబట్టి ప్రభువు కోసం వెతుక్కుంటూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుల, ఎక్కడైతే ఈ యొక్క శారీరకమైనటువంటి అవసరాలు తీరుతాయో, భౌతికమైనటువంటి అవసరాలు తీరుతాయో ప్రజలు అక్కడికి కోకొల్లలుగా వెళుతూ ఉంటారు. కానీ నిజమైన అన్వేషణ, నిజమైన దేవుణ్ణి కనుగొనటం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఈ యొక్క లోకంలో. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనుషులు ఈ యొక్క చరవాణి వచ్చిన తర్వాత, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత మనుషులు ఆ చరవాణిలో గూగుల్ సెర్చ్ ఏవేవో వెతుకుతూ ఉంటారు. కానీ దేవుని అన్వేషించడంలో విఫలం అవుతూ ఉన్నారు. కానీ ఆ విధంగా క్రైస్తవులమైన మనము దేవుని అన్వేషించటంలో మనకు ఒక మార్గం ఉంది, ఒక సాధన ఉంది. ఆ సాధనను మనము పాటించినప్పుడు ఈ యొక్క క్రైస్తవ మతము ద్వారా ప్రభువుని మనం కనుగొనగలం. ప్రియ సహోదరి సహోదరు, కనుగొందాం. ఆనాడు ఏ విధంగా అయితే ఆదాము కోసము దేవుడు అన్వేషించి కనుగొన్నాడు, నీ ఎక్కడన్నావు, ఈరోజు మనందరి కోసం కూడా ప్రభు పైనుంచి నా కోసం ఎవరైతే వెతుకుతున్నారని ఎదురు చూస్తున్నాడు. ప్రభు కనులారా చూస్తూ ఉన్నాడని కీర్తనకారుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 14:2 వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము కలిగి ఉన్న వారందరూ పూజించుదురు. ఎవరైనా నేను ఉన్నానని తెలుసుకొనుటకు గాను ప్రభు ఆకాశం నుండి నలువైపులా పారజూచును. నా కోసం ఎవరైనా వెతుకుచున్నారా, నన్ను ఎవరైనా పూజిస్తున్నారా అని దేవుడు ఆకాశము నుండి నలువైపులా పారదూస్తూ ఉన్నాడు. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని అన్వేషించుటలో అన్నీ కూడా వదిలిపెట్టి, సమస్తమును వదిలిపెట్టి మనము అన్వేషించినప్పుడు దేవుడు మనకు తప్పకుండా దొరుకుతాడు. ప్రభువే అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో, వెదకుడి దొరకును, వెతకని ప్రతి వానికి దొరకును. కాబట్టి మొట్టమొదటగా మనము దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకితే మిగతా అన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని ప్రభువే స్వయాన పలికి ఉన్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనంలో. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3 రోజుల పాటు మనం ధ్యానం చేద్దాం. వాక్యము ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, అదేవిధంగా మన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా, ప్రకృతి ద్వారా ప్రభువును మనం కనుగొనగలగాలి. అప్పుడే మన హృదయాంతరంగం నుంచి ప్రభువుని వెతికినప్పుడు దేవుడు నీకు, నాకు, ప్రతి ఒక్కరికి కూడా దర్శనమిస్తారు. కానీ ఆ యొక్క దర్శనం ఎలా ఉండాలి? మనము నిర్మల హృదయముతో, నిష్కలంకమైన హృదయముతో ఆయనను వెతికినప్పుడు తప్పకుండా ప్రభువు మనకు దర్శనమిస్తాడని
అష్టభాగ్యాలలో ప్రభు సెలవిస్తున్నాడు. నిర్మల హృదయుల ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. కాబట్టి మనలో చిత్తశుద్ధి ఉండాలి, నిర్మల హృదయం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అవి ఉన్నప్పుడు తప్పకుండా నీకు నాకు ఆ ప్రభు దర్శనమిస్తాడు. కాబట్టి ఆ యొక్క అన్వేషణలో ఈ 3 రోజుల పాటు ఆ ప్రభుని ఎలా కనుగొనాలని మరో యొక్క అంశంలో మరో భాగం మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ ప్రభువును కనుగొనటానికి దేవునికి అనుగ్రహం కోసము కొద్దిసేపు మౌనంగా ఉండి ధ్యానం చేస్తూ ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. ఓ దయగల సర్వేశ్వర, మానవుడు నీ పొలుకులు సృజించి నీ యొక్క రూపాన్ని ఇచ్చి నీ శ్వాసను ఊదినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మానవుని హృదయంలో మీ యొక్క చట్టములను లిఖించినారు కాబట్టి ఈనాడు మానవుడు ఎల్లప్పుడూ కూడా మీకోసము ఆరాటపడుతున్నాడు, ఉబలాటపడుతున్నాడు, మీ సన్నిధిలో జీవించుటకు తహతకలాడుతున్నాడు ప్రభువా. కావున నీ యొక్క దీవెనను మాపైన కురిపించిన ఎడల ఈ 3 రోజుల పాటు మీ అన్వేషణను మేము శ్రద్ధగా ఉంటూ మా సర్వేంద్రియాలన్నీ కూడా మీ వైపు మరల్చి మిమ్మల్ని కనుగొనడానికి కావాల్సినటువంటి దీవెనలు అనుగ్రహం మా అందరిపైన కురిపించమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.